నీకు దగ్గరయ్యాను. దగ్గరుండి మరీ నేను పెళ్లికి తీసుకెళ్ళాను. మా నాన్నని నేనే చెప్పుకున్నాను. ఇదంతా నా వల్లే, మొత్తం నా వల్లే. ఏంటే నువ్వు తీసుకెళ్లేది? నేనే నీకు దగ్గరయ్యాను, నేనే నిన్ను నమ్మించాను, నేనే నా పథకం ప్రకారం పగ తీరేలా మీ నాన్నని చంపేశాను. అసలు మీ అక్క నిశ్చితార్థప్పుడే మీ నాన్నేసేయాలి. కొడుకు మిస్ అయ్యాడు, పైగా మీ నాన్న మా వాళ్ళని చూసేశాడు. అందుకే నేను దిగాల్సి వచ్చింది. అంత మంచి మనిషిని చెప్పడానికి నీకు మనసులా వచ్చింది? మా నాన్న ఎంతమందికి ఎన్ని చేశాడో నీకే తెలుసు. ఎగ్జాక్ట్లీ. మీ నాన్న ఎంతమందికి ఏం చేశాడో నీకు తెలీదు, కానీ నాకు తెలుసు. డబ్బు కోసం కన్న కొడుకు చావుని కూడా కంఫర్టబుల్ గా మర్చిపోయిన మహా మనిషి మీ నాన్న. మంచితనం అంటే ఏంటో తెలుసుకోవాలంటే ముందు నువ్వు ఆదిత్యపురం గురించి తెలుసుకోవాలి. ఆనందం, అమాయకత్వం నిండిన అక్కడ మనుషుల గురించి తెలుసుకోవాలి. ఆణిముత్యం లాంటి అమ్ముల గురించి తెలుసుకోవాలి. మేము తెలుగు వాళ్ళమే అయినా కొన్ని సంవత్సరాల క్రితం బెంగళూరులో సెటిల్ అయ్యాం. అన్నయ్యలు వ్యాపారం చూసుకునేవాళ్ళు, నేను హైదరాబాద్లో ఉండి చదువుకునేవాడిని. చిన్నప్పుడే అమ్మ నాన్న పోయిన మమ్మల్ని మా తాతయ్య పెంచి పెద్ద చేశాడు. పాయసం తాపిస్తే ఎలాగా? నెక్స్ట్ లడ్డూలు కూడా ఉన్నాయి. ఏంటోదినా ఇది? పుట్టినరోజు తాతయ్య అయితే నాకు తినిపించడం ఏంటి? ఏం తాతయ్య ఇది? నువ్వు వచ్చేదే సంవత్సరానికి ఒక రోజు, అది నా పుట్టినరోజున. దానికోసం మేము సంవత్సరం అంతా ఎదురు చూస్తుంటాం. ఇంకెమోషన్స్ ఆపేసి ఎంటర్టైన్మెంట్ లోకి వస్తారా? అందరం కలిసి గ్రూప్ ఫోటో దిగుదాంరా. మీ అమ్మ సొంతూరు ఆదిత్యపురం నుంచి ఫోన్ వచ్చిందిరా. ప్రతి సంవత్సరం అక్కడ జరిగే శ్రీరామనవమి వేడుకల్ని మీ అమ్మ దగ్గరుండి ఎంతో వైభవంగా జరిపించేది. కానీ ఆవిడితోనే ఆచారాలు, మర్యాదలు అన్నీ పోయాయి. అయితే ఈసారి నేను వెళ్తాను తాతయ్య. నువ్వు వెళ్తావా? అవును తాతయ్య, ఆదిత్యపురం చూస్తే అమ్మని చూసినట్టే అన్నావుగా, అందుకే వెళ్తాను. అలా ఫ్రెండ్స్తో నేను ఆదిత్యపురానికి బయలుదేరా. స్లో మోషన్లో నిన్ను చూస్తుంటే ఉంటదిరా. మనం ఎక్కాల్సిన ట్రైన్ కరెక్ట్ టైంకి ఎక్కకపోతే ఓ జీవితకాలం మిస్ అయిందంటారు కదరా. అంటారు కానీ మనం ఎక్కేం కదా, మనకెందుకు? అలాగే మనం దిగాల్సిన ట్రైన్ కరెక్ట్ టైంకి దిగకపోతే జీవితమే మిస్ అయిపోతుందిరా. అయితే అమ్మాయి కనిపించిందా? మామూలుగా కనిపించలేదురా, తను కనబడగానే ప్రపంచమే స్తంభించిందిరా. నా జ్ఞాపకాలతో మీరు మిగతా జర్నీని జాగ్రత్తగా ఫినిష్ చేసేయండి రా. సౌందర్యలహరి స్వప్న సుందర. ఆర్ఏసీలో ముందున్న వీళ్లను వదిలేసి ఆ కుర్రాళ్ళకి భర్తలు ఎలా కన్ఫర్మ్ చేస్తారండి? వాళ్ళ నాన్న ఈ జిల్లాలోనే బాగా సౌండ్, పైగా పెద్ద పొలిటికల్ లీడర్. నేను వాళ్ళని ఏం చేయలేనమ్మా. మీరేమీ చేయకండి, డబ్బున్న వాళ్ళదే రాజ్యం అయిపోయింది. చిచి, డబ్బుంటే ఏమైనా చేయొచ్చండి మదం. మీరు నా భర్త తీసుకోండి. నమస్కారం అమ్మా. పర్వాలేదు పర్వాలేదు, మీరు అక్కడ కూర్చోండి, నేను ఇక్కడ అడ్జస్ట్ అవుతాను. పిల్ల డైనమిక్ గా ఉందిరా. కాదు, డైనమైట్ లో ఉంది, దగ్గరికి వెళ్తే పేలుతుంది. ఏది ఏమైనా ఇక ఉపేక్షించే లాభం లేదు రంజిత్. రౌండప్ చేసి రౌండ్ వేయాల్సిందే. ఒరే మావా, యాక్టింగ్ చింపేస్తావుగా? చంపేస్తా. ఈ రోజు నాలో ఒక ఎన్టీఆర్ ని, ఒక ఎస్వీఆర్ ని చూడబోతున్నావు. మల్టీ స్టారర్ సినిమాలు మనకెందుకురా, ఎవరో ఒకరిని ఫిక్స్ అవు చాలు. ఆల్రెడీ ఫిక్స్ అయిపోయా, నేను ఫిక్స్ అయిపోయా. యాక్షన్! ఏంట్రా ఇది? రా బయటికి రా, ముందు బయటికి రా. బాబు గారు. రాను రాను భయం, భక్తి,
సనగిలుతున్నాయంట్రా? అంకయ్య పాలెంలో బాటిల్ తెమ్మంటే ఎంకయ్య పాలెంలో బాటిల్ తెస్తావా? ఏదో పాలెం తెచ్చానుగా బాబు గారు. ఏంట్రా కూలింగ్ బాటిల్ తెమ్మంటే కౌంటర్ దగ్గరికి మెడబెట్టేస్తుంది. ఏదో మంచోడవని మనోడవని పనికి వస్తావని పైకి వస్తావని డైలాగ్ లెక్క విపోతున్నారా ఎతవా కదా. ఈ ట్రైన్ లో నీకు బెర్తలేదు, నీకు నా దగ్గర పనిచేసే వర్తలేదు. ఇది భావ్యం కాదు, ఇది న్యాయం కాదు. నన్ను వెళ్ళగొట్టదు బాబు గారు. బాబు గారు ఇక నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు కదా. ఏమైందండి? కాసేపు నన్ను ఇలా ఒంటరిగా వదిలేండి. ఓకే. అయ్యో, వదిలేమంటే పూర్తిగా వదిలేమని కాదండి. వాటర్ బాటిల్ చల్లగా లేదని ఎంత వేడెక్కిపోయాడో చూసారా? ఎవరతను? రాజా రావు బహదూర్ రామచంద్ర నాయుడు గారి మనవడు. అంటే వాళ్ళది ఆదిత్యపురం, మా ఊరే. ఆహా, కానీ వాళ్ళు ఊరు వదిలేసి చాలా ఏళ్ళైంది. మీరెవరు? ఆల్రౌండర్. అదేనండి, మా బాబు గారికి పొద్దున వాటర్ కావాలన్నా, రాత్రి క్వార్టర్ కావాలన్నా, బ్రేక్ఫాస్ట్ కట్లు కావాలన్నా, బెడ్రూమ్లోకి దుప్పట్లు కావాలన్నా అన్నీ నేనే చూసుకోవాలి. పనివాడని వాళ్ళంటారండి, కానీ పని తెలిసిన వాడిని నేనంటాను. మదం, డబ్బు మదం. జర్నీ చేసి కాసేపు కూడా నౌకర్లు కావాలి వీళ్ళకి. అరేరే, అలా వస్తూ ఇలా వాటర్ బాటిల్ తెస్తూ మిమ్మల్ని చూసి పడిపోయానండి. ఏంటి? అదేనండి, టీసీతో మీ గొడవలో పడిపోయాను. సర్లేండి, ఇక్కడ కూర్చోండి. ఎందుకండి ప్రతి క్షణం పక్క వాళ్ళ కోసం పరితపిస్తున్నారు? మదర్ తెరెసా అడుగు జాడల్లో నడుద్దాం అనుకుంటున్నారు కదూ? దెబ్బ తగిలితే జంతువైనా ఏడుస్తుంది, పక్కవాడి బాధకి ఏడ్చేవాడే మనిషి. ఇంతకటి నుంచి చూస్తున్నాను. ఏమండి, ఎక్కడికి? అయ్యో ఆగండి. ఏయ్, ఏంటి న్యూసెన్స్? అవతల జనాలు నిద్రపోతున్నారు. అయితే మేం చేయాలా? జోలపాట పాడాలనా? మీరు ఆగండి. అంటే మీరు వెళ్ళి పడుకుంటే బాగుంటుంది అంటున్నారు. ఎవరికి బాగుంటది? మీకా? మేమంతా పడుకుంటే మీ ఇద్దరు ఏం చేస్తారు? రేయ్, ఏంట్రా వాగుతున్నావు? రా ఏంటే? ఆడపిల్ల మీద చేతులు ఎత్తకండి సార్. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. మీరు వెళ్ళండి. అది కాదు. మీరు వెళ్ళండి, నేను చెప్తానుగా వాళ్ళకి. మీరు వెళ్ళండి. రండి సార్, అసలు వాళ్ళు నాకు ఒక అవకాశం ఇవ్వండి. మీరు వెళ్ళండి, వెళ్ళండి. పదండి సార్, మనకి ఎలా పడితే అలా చేసుకుందాం. పదండి, రండి సార్. అదన్నమాట. గుడ్ నైట్ సార్. పడుకోండి, పడుకోండి. అలా సైలెంట్ అయిపోయారు. ఏం చేశారు? నేనెవరో కొంచెం డీటెయిల్డ్గా చెప్పాను. ఓహో, రాజా రామచంద్ర నాయుడు గారి దగ్గర పనిచేస్తున్నానని చెప్పారా? అదేనండి, అదే. ఓకే.